నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. బస్సుల్లో ప్రయాణిస్తూ ఫోన్లు దొంగతనం చేసి మనీ యాప్ల ద్వారా డబ్బులు దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న సూర్యాపేట జిల్లా పోలీసులు. ఈ కేసును ఉద్దేశించి ఎస్పీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ అమాయక రైతుల అకౌంట్లు, వ్యాపారుల అకౌంట్ల సీక్రెట్ పిన్లను గుర్తించి డబ్బులను కాజేస్తున్న ముగ్గురు నిందితుల్లో 2 మైనర్లు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి 2,70,000 నగదు, 27 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. సార్ దగ్గరికి ఈరోజు సూర్యాపేట జిల్లా సిసిఎస్ పోలీసులు అదేవిధంగా తుంగతుర్తి పోలీసులు సంయుక్తంగా జరిపిన వెహికల్ చెకింగ్లో మనకు అమాయకమైనటువంటి ప్రజల దగ్గర గుమ్మిగూడిన ప్రదేశంలో లేదా బస్సులు ఎక్కేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాళ్ళని మైమరిపింపజేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లను దొంగతనం చేసి ఆ సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డబ్బులని యూపీఐ పేమెంట్ ద్వారా తమకు తెలిసినటువంటి వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి దొంగతనం చేసేటువంటి ఆ విధంగా డబ్బులను దొంగతనం చేసేటువంటి ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో తుంగతుర్తి ఎస్ఐ గారు, సిసిఎస్ సిబ్బంది సంయుక్తంగా వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుంటే ఒక అనుమానాస్పద రీతిలో ఒక స్విఫ్ట్ డిజైర్ కారు మనకు తారసపడడం, ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ను చెక్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు అందులో ఆస్పదంగా తిరుగుతూ తన యొక్క సమాచారాన్ని సరిగ్గా రివీల్ చేయకుండా పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించినప్పుడు ఆయన కూడా 2 మైనర్ అబ్బాయిలు, ఒక అతను ఒరిస్సాకు చెందిన వ్యక్తి, ఒక అతను నిజామాబాద్కు చెందినటువంటి వ్యక్తి, వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే రద్దీ కలిగినటువంటి ప్రాంతాలు, బస్ స్టాండ్లు అయితేమి అదేవిధంగా రైల్వే స్టేషన్లలో సెల్ ఫోన్లను దొంగతనం చేసి ఆ సెల్ ఫోన్ యాజమాని వాళ్ళకు ఫ్యాన్సీగా కోడ్లు పెట్టుకుంటున్నారు. 1 2 3 4 అని, 111 అని, 000 అని. ఈ విధంగా వాళ్ళు ఆ యూపీఐ పేమెంట్లని క్రాక్ చేసి అందులో ఉన్న యూపీఐ పేమెంట్లను తమకు తెలిసినటువంటి వ్యక్తులకు లేదా తమకు తెలిసిన షాప్ ఓనర్లకి లేదా తమకు తెలిసినటువంటి ఇతర వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ నుంచి డబ్బులని మళ్ళీ వీళ్ళకు డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈరోజు వీళ్ళని విచారించి వీళ్ళ దగ్గర నుంచి మనం సెల్ ఫోన్లని, అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ కార్ని, అదేవిధంగా వీళ్ళు దొంగతనం చేసినటువంటి డబ్బుల్లో దాదాపుగా 2,70,000 రూపాయల నగదుని, ఇంకా ఇతరుల నుంచి దొంగతనం చేసినటువంటి 27 స్మార్ట్ ఫోన్లను కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళ ఎంఓ ఏందనంటే రద్దీ కలిగినటువంటి ప్రాంతాలలో వీళ్ళు మాటు వేసి అమాయకంగా ఉన్నటువంటి ప్రజలని వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడైనా యూపీఐ పేమెంట్ చేస్తున్నది కూడా వీళ్ళు వెనక నుంచి గమనించి దాంట్లో ఉన్న పిన్నుని వీళ్ళు గమనించడం లేదా ఫ్యాన్సీ ఉన్న పిన్నుల ద్వారా వీళ్ళు క్రాక్ చేయడం, ఈ క్రాక్ చేసినటువంటి అమౌంట్ని వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల అకౌంట్లోకి డైవర్ట్ చేయడం,
ఆ డైవర్ట్ చేసినటువంటి సొమ్ముని మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎన్కాష్ చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా పేరుగాంచినటువంటి ఎంఓగా ఉంది. వీళ్ళు ఇక్కడనే కాదు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు మనకు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎక్కడైనా ఉంటే తదుపరి పోలీస్ స్టేషన్లకు కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేయడమే, ఈ విధమైన దొంగతనాలు చేయడమే అలవాటుగా ఉన్నారు. వీళ్ళని ప్రాపర్ గతంలో ఉన్నటువంటి కేసులు అన్నిటినీ మనం క్రోడీకరించి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తూ న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.